నోవాహు జలప్రళయం తర్వాత నోవాహు, అతని కుమారులు మరియు అతని కుటుంబం మొత్తం అరారాతు పర్వతాల నుండి బయటకు వచ్చి తూర్పుగా ప్రయాణమైపోవచ్చు కుమారులను కుమార్తెలను కన్నారని ఆదికాండం 10:6లో చూడగలం. నోవాహుకి 3 కుమారులు, జాపేతు, హాము, షేము. షేము సంతతి వారు ఇజ్రాయేలీలు. వీరే బైబిల్లో చూస్తున్న అబ్రహాం సంతానం. నోవాహు రెండవ కుమారుడైన హాము సంతతి వారే అషూరీయులు. ఈ హాము కుమారుడైన కూషు, ఈ కూషు కుమారుడే రాజైన నిమ్రోదు. క్రీస్తు పూర్వం 1751కి చెందిన అషూరీయుల వంశం వాడైన నిమ్రోదు కట్టించిన పట్టణాలలో ఒకటే ఈ నినివే పట్టణం. అషూరు దేశంలో నిమ్రోదు రహబోతీరు, నినివే, కాలాహు, రేసెన్ అనే మహాపట్టణాలను కట్టించినట్లు ఆదికాండం 10లో చూడగలం. నినివే పట్టణం క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు పూర్వం అషూరు సామ్రాజ్యానికి రాజధానిగా ఉండి నిమ్రోదు టైగ్రిస్ నదికి తూర్పున 880 కిలోమీటర్ల దూరంలోనూ, బబులోను పట్టణానికి ఉత్తరాన 400 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణాన్ని నిర్మించాడు.